సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద 7 పరుగుల తేడాతో గెలిచి రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడంలో టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బాల్ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా ఒడిసిపట్టిన సూర్య మ్యాచ్ను మనవైపు తిప్పాడు. విజేతగా నిలవాలంటే దక్షిణాఫ్రికాకు చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను హార్దిక్ తీసుకున్నాడు. ఈజీగా సిక్సర్లు బాదడంలో నేర్పరిగా పేరొందిన డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. స్టేడియంలో కూర్చున్న ఫ్యాన్స్తో పాటు 150 కోట్ల మంది భారత అభిమానులు ఉత్కంఠగా మ్యాచ్ చూస్తున్నారు. ఈ సమయంలో ఫస్ట్ బాల్ను ఫుల్ టాస్ వేశాడు పాండ్యా. మ్యాచ్ గెలవాలంటే బాదడమే ముఖ్యమని భావించిన మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్కు ప్రయత్నించాడు. బంతి సరిగ్గా కనెక్ట్ అవ్వడం, వేగంగా దూసుకెళ్తుండడంతో దాన్నంతా సిక్స్గానే భావించారు. ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ సంచలన ఫీల్డింగ్ చేశాడు. లాంగ్ ఆఫ్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్ను ఓడిసిపెట్టాడు. ఇదే మ్యాచ్ను మలుపు తిప్పింది. నువ్వు పట్టుకుంది బంతిని కాదు, ఐసీసీ ట్రోఫీని అంటూ సూర్యకుమార్ మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ క్యాచ్ మీద వివాదాలు అలుముకుంటున్నాయి. సూర్యకుమార్ షూ బౌండరీని తాకి రోప్ కదిలినట్టు కనిపిస్తోందని సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అక్కడున్న వైట్ లైన్ అంచులో బౌండరీ రోప్ ఉండాలని, అయితే అలా లేదని కామెంట్లు చేస్తున్నారు. బౌండరీ రోప్ను సేమ్ ప్లేస్కు జరపలేదని, ఇలాంటి క్యాచ్ను అంపైర్లు కనీసం 3-4 సార్లు టెస్ట్ చేయాలని, అలా ఏమీ జరగలేదని, సంథింగ్ ఈజ్ ఫిషీ అంటూ సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే భారత ఫ్యాన్స్ అది ఖచ్చితంగా అవుటే అని, మీరు చెప్పే లాజిక్లో నిజం లేదని కొట్టి పారేస్తున్నారు.